శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక లేటెస్ట్ డిజైన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్. ఈ లెవెల్లో సెలెక్ట్ అయితే చాలు, నేషనల్ లెవెల్లోకి వెళ్ళటం, సెలెక్ట్ కావటం ఖాయం. కళ్ళు చెదిరే డ్రెస్ కాంపిటీషన్. ఎన్నో రకాలుగా ఆలోచించినా మనసును తృప్తిపరిచే డ్రెస్ దొరకటం లేదు. తన సెక్రటరీ, డ్రెస్ డిజైనర్ ఎన్నెన్నో కొత్తవి వింతైనవి రాత్రి పగలు తలలు బాదుకొని మరీ డిజైన్ చేసినా అవేమీ మోడర్న్గా అనిపించలేదు సరికదా. ఏనాటిదో పురాతన శిథిలాల్లో చిక్కిపోయినటువంటి సాంప్రదాయాలు, పూర్వీకుల కట్టుబాట్లను కనిపిస్తూ ఎబ్బెట్టుగా పల్లెటూరు నుండి దిగుమతి అయినటువంటి బైతుల వస్త్రధారణలా, పూర్వీకుల వస్త్రధారణలా గుర్తు చేస్తున్నాయి. ఇక టైం చాలా తక్కువగా ఉంది, కానీ రోజాకు ఆల్ట్రా మోడర్న్ డ్రెస్ మాత్రం దొరకనుంది. డిజైనర్ల మాటలతో చీల్చి చెండాడేస్తుంది. తనకు నచ్చిన అత్యంత మోడర్న్ డ్రెస్ డిజైన్ చేస్తే BMW కార్ గిఫ్ట్ ఇస్తానంది. ఓహో, అది కూడా పనిచేయటం లేదు. డిజైనర్లందరికీ పిచ్చెక్కినట్లు అనిపించింది. ఒక్కతే రోజా కారేసుకొని నగరం అంతా చుట్టి నగరపు శివారుల్లోకి చేరింది. టెంట్లు వేసుకొని కాల్వల పక్కన గోనె సంచులు, ఓల్ పోస్టర్లు పెట్టుకొని గుడారాలు వేసుకునే కొందరు, డ్రైనేజీ కెనాల్స్లో టెంపరీగా మకాం వేసుకునేవాళ్ళు కొందరు, దేశ దిమ్మరలుగా తిరిగేవారు కొందరు, వీరు కాక బిచ్చగాళ్ళు కొంతమంది, వీరు కాక బిల్డింగులు కాంట్రాక్టర్లు పరిచి కాంట్రాక్ట్ మీద లేబర్ను కూడదీసి వారికి టెంపరీగా గుడారాలు ఏర్పాటు చేసి నగర శివారులోకి తెలియకుండానే వచ్చేసింది రోజా. దాదాపు సాయంకాలం అవుతుంది. కారు ఒక మూలను ఆపి ల్యాప్టాప్ను బాధేస్తుంది. కొత్త డిజైన్ల కోసం. ఏ ఒక్కటి అమ్మగారికి నచ్చటం లేదాయా? ఇంకా కొత్తవి విచిత్రంగా ఎప్పుడు స్టేజ్ మీద ప్రజెంట్ చేయని డ్రెస్సులు తను ప్రజెంట్ చేయాలి. అపురూపమైనటువంటి రోజా లాంటి శరీరం అందం కంటే ముందు అత్యంత ఆధునిక వస్త్రం తన శరీరాన్ని చుట్టాలి. ప్రజెంట్ చూస్తూ ఉంది. తల బాదుకుంటుంది. నెత్తిని ల్యాప్టాప్తో మోదుకుంటుంది. సడన్గా రోడ్డు మీద ఆమె దృష్టి పడింది. ఆమె కంట్లో నడుస్తూ వస్తుంది అందమైన డ్రెస్. నడుచుకుంటూ వస్తున్నటువంటి డ్రెస్ను ఆకట్టుకునే సమయంలో తొలి మీద కొందరు కుర్రాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ, అందరూ 10-15 ఏళ్ల వాళ్ళ చేతుల్లో బంతి, విరిగిన ముక్కుతూ మూలిగే బ్యాట్ లాంటి కర్రలతో సొట్టలు బిట్టలు పోయినటువంటి బంతి లాంటి పదార్థంతో ఆడుకుంటున్నారు. ఒక్క నిమిషం అటు ఇటు అయినా వాళ్ళ మీదకి కారెక్కిపోయేదే. 1-16 చూసింది రోడ్డు మీద కనిపించినటువంటి ఆ యొక్క డిజైన్ని. తలటి బుర్రలో డిజైన్ మొలకెత్తింది. అంతే, ల్యాప్టాప్కు పని చెప్పింది. రకరకాల యాంగిల్స్లో మట్టి బుర్రలో వెలిగినటువంటి మట్టిని రుద్దగా ఓ కొంగురత డిజైన్ పుట్టింది. ఇంతవరకు పార్టీలో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడ పాస్ట్లోనూ ప్రజెంట్లోనూ ఇటువంటి డిజైన్ స్టేజ్ మీద ప్రజెంట్ చేయబడలేదు. అయితే ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రజెంట్ చేయండి. అదే కదా తనకు కావాల్సింది. అంతే, ఈయన కారు మీద ఇల్లు చేరింది. అంతే, పర్సనల్ డిజైనర్ రోజా ఇంట్లో బందీ అయిపోయింది. డిజైనర్ బయటికి వెడితే ఆమె డిజైన్ ఎక్కడ బయటికి పొక్కకూడదనే నిబంధన. మరి ఏమనుకున్నారు? మరి ఆషామాషినా ఆ ఫ్యాషన్, మరి అంత అద్భుతమైన ఫ్యాషన్, మరి అదిగో షో మొదలైంది. కూతురి యొక్క ఫైనల్ కాంపిటీషన్. లేటెస్ట్ డ్రెస్ డిజైన్ కోసం ఎంత తంటాలు పడిందో, ఎంత గోలు పెట్టి గోల చేసిందో, ఎలా ప్రజెంట్ చేస్తుందో మరి ఇప్పుడు అని బంధుమిత్రులు ఆరాటం. ఎందుకంటే లేటెస్ట్ ఫ్యాషన్ కోసం రోజా పడిన పాటలు అందరికీ తెలుసు కాబట్టి. మిస్ రోజా అని అనౌన్స్మెంట్. ఒంటి మీద పల్చటి మబ్బుతెర లాంటి బంగారు రంగు వస్త్రంతో స్టేజీ మీదకి వచ్చింది. బంగారపు వన్నె తనువును చుట్టి ఉన్న బంగారు వన్నె వస్త్రంతో రోజా. అబ్బా, ఇదే కాబోలు డ్రెస్ డిజైనర్ అద్భుతం. అందరూ చప్పట్లు హోరెత్తిపోతుంది. తెరిచిన నోరు మూసేలోగా మిస్ రోజా తనువును చుట్టి తనుగు రంగులో కలిసిపోయి ఉన్న బంగారు రంగు వస్త్రం కిందికి జారింది. ఏంటి మిస్ రోజా వేసుకున్నది ఏంటి? అది ఏమైంది? లేక ఏంటి ఎక్కడైనా దొమ్మరి గుడిసెల్లో నుంచి గారడీవాడ ఆటపాటలు పాడే దొమ్మరి పిల్లలా ఉండేంటి? ఈ డ్రెస్ ఏంటి?
దొమ్మర గుడిసెల్లో మనిషా లేకపోతే రోజానా? ఆశ్చర్యం ఆశ్చర్యం, ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్యం. ఆడియన్స్ అరుపులు కేకలు, ఆనందమా సంబరమా కేరింతలా ఏమిటో తెలియదు. హర్షధ్వనాలు లేక ఏంటివి? జడ్జెస్ కూడా చప్పట్లు చప్పట్లు. అయితే అవి హర్షధ్వనాలా లేక పిచ్చోడి శక్తి కొద్దీ బాధే డోలు వంటి శబ్దాల? ఏమో తెలియదు రిజల్ట్ వచ్చేదాకా. మరి ఆడియన్స్ సంగతి ఏమిటి? అది కూడా తేలలేదు. హర్షధ్వనాలా లేక చింపిరి నినాదాల? రోజా ఒంటి మీద గోనిపట్ట వస్త్రం తల నుండి తొడల వరకు ఏక వస్త్రం గోనిపట్ట. అయితే ఏమి ఆ గోనిపట్టాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పిచ్చోడి చేతిలోని కత్తెరలా ఇష్టం వచ్చినటువంటి చింపుకొని తొడిగినటువంటి ఏకవస్త్రం అది. ఆ జనపనార వస్త్రం. దానిపై ప్లాస్టిక్ని నిషేధించండి అని ట్యాగ్ కూడా ఉంది. అది చిరుగుల బొంద అనాలా, చింపిరి పేలికలుగా తొడిగిందా అనాలా, లేకపోతే భ్రాంత, లేక ఈమెకి మతి భ్రమించిందా ఏమో. ఏది ఏమైనా అటువంటి చిరిగిన పేరికల ఏకవస్త్రధారణ మాత్రం నిజంగా వినూత్నమైనదే. రేపు సోకాల్డ్ లేడీస్ ఆ వన్ పీస్ గోని సంచి పేలికలు వేసుకొని రోడ్డు మీద కనిపించక మాత్రం మానరు. ఇటువంటి వినూత్న ఏకవస్త్రము కలిగినటువంటిది కనీ విని ఎరుగనిదే. కాబట్టి రోజా ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. ఆమెకి బహుమతి గెలవనవచ్చునేమో. ఎందుకంటే సజీవమైన ప్రజెంటేషనే అది. తిండికి బట్టకు కరువైన మురికివాడల్లోని పిల్లలు వేసుకునే చిరిగిపోయినటువంటి అర్ధనగ్న దుస్తులే ఆవిడికి ప్రేరణ అయ్యాయి. మరి గెలిస్తే ఆ యొక్క బహుమతిలో భాగంగా ఆ చిరిగిన దుస్తుల పిల్లలకు భాగాన్ని ఏమైనా ఇస్తుందా? సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.